హాయ్ అండి అందరికీ. సంక్రాంతి హాలిడేస్‌లో ఊరికైతే వెళ్ళాం కదా! అప్పుడైతే కొన్ని చెక్లాలు, కొన్నైతే నిప్పట్లు చేసుకున్నామండి. అవేనండి చెక్కలు. మేమైతే నిప్పట్లని అంటాము. తర్వాతొచ్చేసి ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా అయితే 2 గంటల సేపయితే బియ్యం నానబెట్టి పెట్టాను. ఇంకా మిల్లుకెళ్ళి ఆడించుకొనైతే వచ్చేసాము. తర్వాతొచ్చేసి పాపయితే ఇలా ఒక బౌల్‌లోకైతే వేస్తుంది పిండి మొత్తం వేసేసి, అందులోకి ఏమేమి కావాలో కూడా చెప్పేసాను. అందులోకైతే ఉప్పు, కారం, జీలకర్ర అన్నీ అయితే వేసేసి మిక్స్ చేసేస్తాంది. ఇంతకు ముందేసింది ఉప్పు. ఇప్పుడైతే జీలకర్ర వేస్తున్నాను. ఇంకా ఉంటలు లేకుండా అయితే మా పాప అయితే చిట్టి చిట్టి చేతులతో అయితే ఎంత బాగా కలిపేస్తుందో చూడండి. తర్వాతైతే కారం గూడా యాడ్ చేసేసాను. తర్వాతైతే కొద్దిగా పసుపు గూడా యాడ్ చేసేసాను. తర్వాతైతే శనగపిండి చాలా బావుంటుందండి. మురుకులకైతే శనగపిండి పడితే చాలా టేస్టీగా ఉంటాయి. ప్లస్ కొంచెం గట్టిగా లేకుండా స్మూత్‌గా కూడా వస్తాయి. ఫైనల్‌గా అయితే పిండైతే నేను, పాప కలిపేస్తున్నాము. ఇంకొంచెం ఉంటలు లేకుండా అసలు చేద్దామంటే నేను చేస్తాలే చిట్టి తల్లి అంటే నా పాప అస్సలు వినదు కదా! తనైతే లేదమ్మా నేను కూడా చేస్తానయితే చెప్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నువ్వులు కూడా యాడ్ చేసేసానండి. నువ్వులు యాడ్ చేసినాకైతే మంచి టేస్ట్ ఉంటాయి. కాస్త ఉప్పు, కారం ముందులే చూసుకుందామని ట్రై చేశాను. చాలా బాగా టేస్ట్ కుదిరింది. ఇంకా కరెంట్ అయితే అసలు మార్నింగ్‌లో లేదు. ఇంకా మార్నింగ్ నుండి కరెంట్ లేకపోయేసరికి ఇంకా అవైతే చెక్లాలకైతే కలిపి పెట్టేసాను. తర్వాత వచ్చేసి నిప్పట్లకంతా పిండి రెడీ చేద్దామంటే కరెంట్ అయితే అస్సలు లేదండి. ఇంకా కరెంట్ లేదనేసి అల్లం వెల్లుల్లి దంచుకునే రోలు ఉంటుంది కదా! చిన్న మినీ రోలు. ఆ రోల్లో అయితే నేను వేయించుకున్న మినపప్పునైతే కచ్చా పచ్చాగా అయితే దంచి వేసేస్తున్నాను. ఎంత బాగా వచ్చాయి ఫైనల్‌గా అయితే చెక్లాలు, నిప్పట్లు 2 కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా అలా దంచుతుంటే అవైతే ఎగిరిపోతా ఉంటాయి. కొద్ది కొద్దిగా అయితే దంచైతే మిక్స్ చేసేసాను. పప్పు కచ్చా పచ్చాగా దంచేసి వేసేసిన తర్వాత ఉప్పు, కారం అయితే వేసేసాను. ఇంకా అలాగే కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా గూడా వేసానండి. ఇప్పుడేసిందయితే పాప కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేయాలా. ఇంకా తర్వాతొచ్చేసి కరివేపాకు, నానబెట్టుకున్న శనగపప్పు పాప ఏస్తుంది గదా! అదైతే నానబెట్టుకున్నటువంటి శనగపప్పు నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే నానబెట్టుకున్నాను. తర్వాతొచ్చేసి నువ్వులు కొద్దిగా చెక్లాలకేసేసి కొన్ని నిప్పట్లకనేసి అయితే దాంచేసాను గదా! ఆ తర్వాత నువ్వులు గూడా అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే శనగపిండి. శనగపిండి కూడా చాలా బావుంటుందండి. నేనైతే హాఫ్ ప్యాకెట్ తెచ్చుకున్నాను. చెక్లాలకు 1/4 కేజీ సరిపోయింది. ఇంకా చెక్లాలకు గూడా 1/4 కేజీ అయితే మొత్తం అయితే హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇది గూడా అంతే ఉండలు లేకుండా అసలు మెత్తగా కలపాల చిటితల్లంటే అస్సలు విందు గదా! నేను చేస్తా అనైతే చెప్తుంది. ఇంకా సరేలే నువ్వు వినేదానివి కాదు గదా! అనేసి నేను పాప అయితే కలిపి పెట్టేసాము చూడండి. అంతవరకు గూడా పవర్ అయితే లేదండి. ఇంకా పవర్ రాదులే అనేసైతే నేను, అత్తమ్మ అయితే చెక్లాలు, నిప్పట్లు 2 చేసేద్దాము. మళ్ళా టైం అయిపోతుంది అనేసైతే కలిపి పెట్టేసాం కదా! ఇంకా నేను అత్తమ్మ అయితే కట్టెల పొయ్యి మీద చేసుకుందామంటే సరే అనింది. కట్టెల పొయ్యి అయితే వెలిగిచ్చేసి కానీ ఇప్పట్లయితే స్టార్ట్ చేసామండి. ఎంత బాగా వచ్చాయి చూడండి. నా చిట్టి తల్లి కూడా చాలా చాలా అయితే హెల్ప్ చేసింది. ఆ చిన్న చిన్న బేబీ ఉంటలన్నీ కూడా మా చిట్టి తల్లి చేసిచ్చింది. వచ్చేసి మేము స్టార్ట్ అయిందయితే 3:30 కలా అయితే చెక్లాలు, నిప్పట్లు చేయడం అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే నిప్పట్లు చేస్తున్నామండి. ఎందుకంటే ఆ పిండి సాఫ్ట్‌గా ఉంది కదా! మళ్ళా గట్టిగా అయిపోతే కొంచెం కష్టం అవుతుంది చేయడానికనైతే మా అత్తమ్మ చెప్పింది. ఇంక అందుకనేసి మేమైతే ఫస్టు చెక్లాలు కాకుండా నిప్పట్లు చేస్తున్నాము. కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల అయితే టేస్ట్ అయితే చాలా బాగా పెరిగిందండి. ఎంత బాగుందంటే అంత బాగా వచ్చేసింది. ఇంకా ఫైనల్‌గా అయితే చెక్లాలు కొంచెం సాఫ్ట్‌గా లేకుండా కొంచెం గట్టిగా ఉన్నాయి. కానీ బాగున్నాయి తినడానికైతే. మా పాప చూడండి బయటంతా ఆడుకుంటా జస్ట్ నౌ ఇప్పుడే వచ్చేసి ఉంటలన్నీ కూడా చేయించింది. ఇంకా ఫైనల్‌గా ఎంతసేపు పడుతుందా అని అయితే వెయిట్ చేస్తా ఉంది. ఎప్పుడెప్పుడు బయటెళ్ళిపోయి ఆడుకుందాం అనేసి. మీరు సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్‌గా మా నిప్పట్లయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొంచెం ఉన్నాయండి. ఇటితల్లి మా అత్తమ్మ అయితే అలా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ అయితే ఫైనల్‌గా అయితే అయిపోయేస్తామని అయితే అనుకుంటున్నాం. కానీ చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అయితే పట్టింది. ఎందుకంటే మేము ఇద్దరమే చేస్తున్నాం. ఇంక చిట్టి మాత్రం మాకు జస్ట్ అప్పుడప్పుడు చిన్న చిన్నగా హెల్ప్ చేసింది కాబట్టి చిన్న బిడ్డ కదా! ఏమంత తనకైతే రాదు కాబట్టి నేనే చేస్తాలే నాన్న అంటే అదైతే మాటలు చెప్పుకుంటా నాకు ఫోటోస్, వీడియోస్ తీసుకుంటూ అయితే టైమ్ పాస్ చేసింది. ఇంకా ఫైనల్‌గా కొన్నే గదా ఉండేదనైతే కౌంట్ చేసింది చూడండి. 7, 8 ఉన్నాయి కదమ్మా! అంతేలే అయిపోతాయి అనైతే చెప్తాంది. ఎంత సరదాగా అయితే ఆడుకునిందో. 7 ఏమో ఉన్నాయనుకుంటా ఫైనల్‌గా అయితే. మాకైతే ఒక బేషన్ నుండి అయితే వచ్చేసింది. అక్కడ చూపిస్తున్న పిండయితే చెక్లాల పిండి. చూడండి ఎంతుందో, అది చేసేలకి ఎంత టైం పడుతుందో అని అయితే అన్నాను. ఇంగా ఈలోగా అయితే మా అత్తయ్య నేను పాలు పిండాలనేసి అయితే వెళ్ళింది. సరే నువ్వు వెళ్ళు అత్తయ్య నేను మిగతా చెక్లాలు చేసుకుంటానంటే అస్సలు చెక్లాలు చేయలేకపోయానండి. చాలా చాలా గట్టిగా అయిపోయింది పిండి మొత్తం. తర్వాతొచ్చేసి మళ్ళా కొద్దిగా వాటర్ వేసైతే నేను చెక్లాల పిండయితే బాగా కలిపేసుకున్నాను. అస్సలు ఒత్తడానికైతే చేతులు నొప్పొచ్చేసాయండి. చూడాలి నెక్స్ట్ టైం వేరే ఏదన్నా ఆప్షనల్‌గా చెక్లాలు ఒత్తేదైతే తీసుకోవాలో మా దగ్గర ఉండేది పాతది కాబట్టి అలాగే అడ్జస్ట్ చేసేసానండి. ఇంకా ఫైనల్‌గా అయితే చాలా చాలా బాగా వచ్చినాయి. ఇవైతే చాలా బాగా వచ్చినాయి గానీ కాస్త డిసప్పాయింట్ అయిందయితే చెక్కిలాల దగ్గరే డిసప్పాయింట్ అయ్యామండి. ఎందుకంటే అవైతే రౌండ్‌గా రాలేదండి. విరిగిపోతున్నాయి. అందుకనేసి కొంచెం నాకు ఈ చెక్లాలు ఎందుకబ్బా ఇలా రాలేదనైతే అనుకున్నాను.
టేస్ట్ పరంగా అయితే సూపర్‌గా ఉంది. టేస్ట్ అయితే అమేజింగ్‌గా అయితే చాలా బాగుంది. ఇంక ఫైనల్‌గా ఎలాగోలాగ అయితే అయిపోయిద్దామని అయితే అయిపోయేసాను. చల వేసేసానండి పెనంలో చూడండి. అవి ఎత్తుతుంటే గరిటెతో అసలు విరిగిపోతున్నాయి. ఏమైనా టిప్స్ ఉంటే ప్లీజ్ చెప్పరా మీరు? ఇలా అయితే మా సంక్రాంతి పండగ అయితే జరిగిందండి. ఇంకా మరుసటి రోజైతే మేమైతే మదనపల్లికి వెళ్ళాలి అనేసైతే అనుకున్నాం. ఇంకా పిల్లలకి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది గదా! నా ఫేస్ చూడండి ఎలా అయిపోయింది. చాలా డల్ అయిపోయింది. 3:30 నుండి మినిమమ్ నాకు తెలిసి ఒక 6:30 వరకయితే అలాగే కూర్చొని ఉండిపోయాను. ఇంక మా బాబుకైతే ఫైనల్‌గా అన్నీ అయిపోయినాయి నాన్న అనేసైతే వాడు టేస్ట్ చూస్తున్నాడు. అప్పుడే వచ్చాడండి బయట నుండి. "ఎప్పుడు చేసేసారమ్మా ఇవన్నీ" అనయితే చెప్తున్నాడు. అంతేనండి ఊరికి పోతే అస్సలు మా బాబు నా చేతికే దొరకడండి. టైం చూడండి 6:30 అరౌండ్ 3:30 నుండి 6:30 వరకంటే దగ్గర దగ్గర 3 గంటల సేపు అలా అయితే కూర్చొని ఉండిపోయాను. ఇంకా ఫైనల్‌గా అయితే అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది 2 గూడా. ఒక్కొక్క చిన్న చిన్న బేషన్‌కైతే వచ్చేసాయి. సో, హ్యాపీ అనమాట నేనైతే మీరేం వంటలు చేసుకున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.